వెల్కమ్ టు బండింగ్ టాపిక్. వారి ఓట్లు కావాలి, కానీ వారికి మాత్రం పార్లమెంట్కు పంపరు. వారి పేరుతో రాజకీయం చేస్తారు, కానీ రాజకీయాల్లో వారికి ప్రాధాన్యత లేకుండా చేస్తారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ముస్లిం మహిళల ప్రాతినిధ్యం ఆందోళనకరంగా కనిష్ట స్థాయికి పడిపోవడం చర్చనీయాంశంగా మారింది. స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి 18 లోక్సభల్లో కేవలం 18 మంది ముస్లిం మహిళలు మాత్రమే ఎంపీలుగా ఎన్నికయ్యారు అనే విషయం తెలిస్తే ఆశ్చర్యపోకమానదు. ఎన్నికల్లో ముస్లిం మహిళలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడంలో రాజకీయ పార్టీలు విఫలమవుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఈ అన్యాయానికి కారణాలేంటి? ముస్లిం మహిళలు రాజకీయంగా ఎదగాలంటే ఏం మార్పులు అవసరం? తప్పు ఎవరిలో ఉంది? స్వాతంత్రం వచ్చిన 77 సంవత్సరాల్లో 18 లోక్సభల్లో కేవలం 18 మంది ముస్లిం మహిళలు ఎంపీలుగా ఉన్నారు. 2024 లోక్సభలో ముస్లిం మహిళల సంఖ్య మరింత తక్కువగా కేవలం 2 నుంచి 3 మంది మాత్రమే ఉన్నారు. దేశ జనాభాలో ముస్లింలు 14% ఉన్నప్పటికీ ముస్లిం మహిళల ప్రాతినిధ్యం 1% కంటే తక్కువగా ఉంది. రషీద్ కిద్వాయ్, అంబర్ కుమార్ ఘోష్ రాసిన మిస్సింగ్ ఫర్ ది హౌస్ బుక్ ప్రకారం ఈ 18 మందిలో 13 మంది రాజకీయ కుటుంబాల నుంచి, రాజవంశస్థుల నుంచి వచ్చిన వారే. సామాన్య ముస్లిం మహిళలకు అవకాశాలు దాదాపు లేవని స్పష్టమవుతుంది. ముస్లిం మహిళలను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని, కానీ వారికి ప్రాతినిధ్యం ఇవ్వడంలో విఫలమవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ముస్లిం మహిళల ఓట్లు కీలకమైనవి, అయితే వారికి టికెట్లు ఇవ్వడంలో పార్టీలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ వంటి విపక్ష పార్టీలు ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారంలో ముస్లిం మహిళల సమస్యలను ప్రస్తావిస్తాయి. కానీ 2024లో కేవలం 94 మంది ముస్లిం అభ్యర్థులలో మహిళల సంఖ్య నామమాత్రంగా ఉంది. ఇటు బీజేపీ ఒక్క ముస్లిం మహిళా అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు. స్వాతంత్రం నాటి నుండి 2024 వరకు 690 మంది మహిళా ఎంపీల్లో కేవలం 25 మంది ముస్లిం మహిళలు ఉన్నారు. ఈ 25 మందిలో 13 మంది రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వారే. వీరిలో బేగం అబిదా అహ్మద్, నూర్ బానో, మెహబూబా ముఫ్తీ వంటి వారు ప్రముఖ రాజకీయ కుటుంబాల నుంచి ఎన్నికయ్యారు. 2024లో ఎన్నికైన ముస్లిం మహిళా ఎంపీల్లో ఇక్బాల్ బానో, సజ్దా అహ్మద్ ఉన్నారు. ఈ ఎంపీలు ఎక్కువగా ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి గెలిచిన వారే. సామాన్య ముస్లిం మహిళలకు అవకాశాలు దాదాపు లేవు. ముస్లిం మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు ముస్లిం మహిళలకు టికెట్లు ఇవ్వడంలో అయితే ముస్లిం మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు పలు సంస్కరణలు అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ముస్లిం మహిళలకు విద్య, రాజకీయ నాయకత్వ శిక్షణ అందించడం ద్వారా వారిని సామాజిక, రాజకీయ రంగాల్లో ముందుకు తీసుకురావాలి. ముస్లిం సముదాయాల్లో మహిళలపై ఉన్నటువంటి సామాజిక, సాంస్కృతిక ఆంక్షలను తొలగించడం కీలకం. పార్టీలు ముస్లిం మహిళలకు టికెట్లు కేటాయించడంలో వంశవాద ధోరణి విడనాడి సామాన్య మహిళలకు అవకాశం కల్పించాలి. ఇక ముస్లిం మహిళల ఆర్థిక, సామాజిక సాధికారిత కోసం ప్రత్యేక కార్యక్రమాలు అవసరం. తద్వారా వారు రాజకీయంగా చైతన్యం పొందగలరు. ముస్లిం మహిళల ప్రాతినిధ్యం పెంచడానికి భారత ప్రజాస్వామ్యంలో సమగ్రత కోసం కీలకం. ఇక ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలు గలం విప్పాలి. ముస్లిం మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు రాజకీయ, సామాజిక సంస్కరణలు అవసరం. ముస్లిం మహిళలు రాజకీయ చైతన్యం పొందాలి. వారి సమస్యలను స్వయంగా పార్లమెంట్లో లేవనెత్తేలా శిక్షణ, అవకాశాలు కల్పించాలని అంటున్నారు.